ఆదిలాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సోనాలను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జీవి రమణ పార్టీలకు అతీతంగా ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో దీక్షకు వెళ్లకుండా పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. టీచర్స్ కాలనీలోని జీవి రమణ నివాసం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సోనాలను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జీవి రమణ పార్టీలకు అతీతంగా ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో దీక్షకు వెళ్లకుండా పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. టీచర్స్ కాలనీలోని జీవి రమణ నివాసం వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. సోనాల అనేటటువంటిది ఏదైనా గ్రామం ఉందో బోత్ మండలంలో ఇది అతిపెద్ద గ్రామం. అయితే ఈ గ్రామంలో దీన్ని మండల కేంద్రంగా చేయాలనేటువంటి ఒక మండలంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో గ్రామస్తులు ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నారు. అయితే అప్పట్లో ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రాంతాన్ని మండలంగా ప్రకటిస్తారని చెప్పేసి వీళ్ళకు హామీ ఇచ్చినట్టుగా, దీంతో పాటు ఇక్కడ శాసనాలు కూడా ఈ రెండింటిని కూడా మండలంగా ప్రకటిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ప్రకటించినటువంటి ఒక మండలాల జాబితాలో ఈ రెండు పేర్లు లేకపోవడంతో, ఇటు సోనాల ఇటు శాసనాల ఈ రెండు పేర్లు కూడా ఇటీవల ప్రకటించినటువంటి ఒక మండలాల జాబితాలో లేకపోవడంతో గ్రామస్తులు నిరాశ గురవుతున్నారు. తప్పకుండా తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్తులు ఇటీవల గత కొద్ది రోజులుగా ధర్నాలు కూడా చేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటికి కూడా ప్రభుత్వం ఇది పెడచెవిన పెట్టడంతో ఈ జీవి రమణ దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ గ్రామస్తులు అంటే ఈ కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా సరే ఈ యొక్క మండల కేంద్రంగా చేయాలని చెప్పేసి ఆయన గ్రామస్తులతో నిన్న మాట్లాడి ఈ రోజు ఉదయం ఆయన అక్కడ గ్రామస్తుల సమక్షంలో ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. పూనుకునే క్రమంలో ఈ రోజు ఉదయమే అంటే ఆ దీక్షను అడ్డుకునే క్రమంలో పోలీసులు ఆ నివాసానికి చేరుకుని ముందస్తుగా ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడ దీక్ష స్థలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడ గ్రామస్తులు మటుకు ఈయన కోసం అక్కడ అంటే ఇలా ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదని, ఒక న్యాయబద్ధంగా ఒక దీక్ష స్థలికి వస్తున్నటువంటి ఒక నాయకుడిని అడ్డుకోవడం సరికాదని అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంటే మొత్తం మీద ఇది ఎప్పటి నుంచో ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఒక కోరిక, బలమైన కోరిక. ఎందుకంటే ఈ బోత్ మండల కేంద్రం ఏదైతుందో చాలా దూరంగా ఉంటుంది కాబట్టి తమకు ఏ చిన్న మండలం కోసమై ఏ చిన్న పనికి వచ్చినా కూడా చాలా దూరభారం పెరుగుతుందని, కాబట్టి తమ సొనాలలో ఆ మండల కేంద్రంగా ఏర్పడినట్టయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ గ్రామస్తుల్లో ఈ మండల కేంద్రం చేయాలనే ఒక బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉంది. దానికోసం స్థానిక నాయకులు కూడా ఎప్పటికప్పుడు ధర్నాలు, రాస్తా రోకోలు లాంటి ఆందోళన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం వరకు చేరకపోవడంతో ఆ జీవి రమణ అంటే దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ ఈ బోత్ మండలంలో ఒక పేరున్న బీజేపీ నాయకుడు అయితే ఈయన సమక్షంలో ఆ దీక్షకు దిగితేనన్న కొద్దిగా ప్రభుత్వం వరకు చేరుతుందేమన్నటువంటి ఒక ఆశ ప్రజల్లో ఉండే. అయితే ఆ మేరకు ఆయన దానికోసం నిన్ననే ప్రకటించుకున్నాడు ఈ రోజు దీక్ష స్థలికి చేరుకుంటారని. కానీ ఈ విషయాన్ని ముందే గమనించినటువంటి పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆయన్ని అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్ కి తరలించారు. థ్యాంక్ యూ సత్యనారాయణ. గత 6 సంవత్సరాల నుండి సోనాల మండలం కావాలని చెప్పేసి ఆయా చుట్టుపక్కల గ్రామస్తుల కోరిక మేరకు వారి యొక్క ఆకాంక్ష, వారి యొక్క మనోవేదన గురవుతున్న తరుణంలో మరి దాదాపుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 2018 సంవత్సరంలో ఆదిలాబాద్ వచ్చినప్పుడు సోనాల మరి సాధనాల మండలాలు 2 కంపల్సరీ చేస్తానని చెప్పి మాటిచ్చి మరి ఆ మాటను తప్పిపోయి మరి ఈరోజు మా సోనాల గ్రామాన్ని మండలం చేయకుండానే అట్లనే వదిలేసిండు. మరి గ్రామస్తులందరూ కలిసి ఎందుకొరకు మరి మండలం చేస్తలేదని చెప్పేసి మరి అందరూ అంటే పార్టీలకు అతీతంగా కూర్చొని మరి ఆఖరిగా ఈరోజు నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పేసి ప్రయత్నం నేను చేస్తే
మరి అక్కడ ఎక్కడెక్కడ గ్రామస్తులు ఉన్న నాయకులు కానీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి నేను ఊర్లే లేకున్నా మరి ఆదిలాబాద్లో ఉన్న నా ఇంట్లో స్వగృహంలో వచ్చి దాదాపు 50 మంది పోలీసులు వచ్చి నన్ను ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది మామూలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్లో కూడా నేను నిరాహార దీక్ష కొనసాగుతున్నాను కాబట్టి నిరాహార దీక్షను వదిలేదే లేదు. గత